ఒక చిన్న పట్టణంలో జన్మించిన సాధారణ కుటుంబానికి చెందిన బాలుడు. చిన్నప్పుడు తండ్రికి టీ అమ్మడంలో సహాయం చేశాడు. కానీ జీవితంలో పెద్ద కలలు కనడం మాత్రం ఆపలేదు. ఎన్నో కష్టాలు, విమర్శలు, విజయాలు, పరాజయాలు ఎదుర్కొంటూ చివరికి భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ వ్యక్తే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇప్పుడు ఆయన జీవిత ప్రయాణాన్ని మనం తెలుసుకుందాం. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ రాష్ట్రంలోని వడ్నగర్ అనే చిన్న పట్టణంలో నరేంద్ర మోదీ జన్మించారు. ఆయన తండ్రి దామోదర్ దాస్ మోదీ, తల్లి హేరాబేన్ మోదీ. కుటుంబం ఆర్థికంగా చాలా సాధారణ స్థితిలో ఉండేది. చిన్నప్పటి నుంచే కష్టపడి పనిచేయటం ఆయనకి అలవాటైంది. మోదీ చిన్నతనంలో తన తండ్రి నిర్వహించే టీ స్టాల్లో సహాయం చేసేవారు. ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు, సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత కూడా పనిచేసేవారని ఆయన జీవిత కథల్లో ప్రస్తావించబడింది. పేదరికం ఉన్నప్పటికీ చదువుపై, క్రమశిక్షణపై ఆయనకి ఆసక్తి తగ్గలేదు. పాఠశాలలో ప్రసంగ పోటీలు, నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవారు. చిన్నప్పటి నుంచే దేశ సేవ చేయాలనే ఆలోచన ఆయనలో పెరిగింది. యువకుడిగా భారతదేశంలోని అనేక ప్రాంతాలకు ప్రయాణించి వివిధ సంస్కృతులను తెలుసుకున్నట్లు ఆయన జీవిత చరిత్రలో పేర్కొనబడింది. యువకుడిగా ప్రజాసేవలో ఆసక్తి పెంచుకున్న మోదీ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన క్రమశిక్షణ, నిర్వహణ సామర్థ్యంతో పార్టీ కార్యకర్తగా ప్రారంభించి క్రమంగా ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు. ఆయన నిర్వహణ శైలి కారణంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మన మోడీ గారు. రహదారులు, విద్యుత్ పరిశ్రమలు, పెట్టుబడులపై దృష్టి పెట్టారు. అదే సమయంలో 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఈ అంశం భారత రాజకీయాల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని పార్టీ విజయం సాధించడంతో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో మళ్ళీ ఎన్నికై రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. 2024లో ఎన్నికల తర్వాత జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ మద్దతుతో మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రిగా డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, జనధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు విస్తరణ వంటి రంగాల్లో పురోగతి సాధించారని ఆయన మద్దతుదారులు చెబుతారు. ప్రతి నాయకుడిలాగే మోడీ కూడా విమర్శలను ఎదుర్కొన్నారు. 2016 నోట్ల రద్దు నిర్ణయం వల్ల చాలామంది ప్రజలు, చిన్న వ్యాపారులు ఇబ్బంది ఎదుర్కొన్నారని విమర్శలు వచ్చాయి. జీఎస్టీ ప్రారంభ దశలో చిన్న వ్యాపారులకు సమస్యలు ఎదురయ్యాయి. రైతు చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. తరువాత ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. కోవిడ్-19 రెండవ దశ నిర్వహణపై కూడా విమర్శలు చాలా వచ్చాయి. మోదీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై మరింత చురుకుగా పాల్గొంది. అనేక దేశాలతో సంబంధాలు బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. విదేశాంగ విధానం, పెట్టుబడులు, వాణిజ్య సహకారంపై దృష్టి పెట్టారు. నరేంద్ర మోదీ జీవిత ప్రయాణం సాధారణ కుటుంబంలో ప్రారంభమై భారత ప్రధానమంత్రి పదవి వరకు చేరిన ఒక విశేషమైన రాజకీయ కథ. ఆయనకు లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అదే సమయంలో ఆయన విధానాలపై విమర్శించే వారు కూడా ఉన్నారు. విజయాలు, సవాళ్లు రెండు ఆయన రాజకీయ జీవితంపై భాగాలు. అందుకే ఆయన ఆధునిక భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరిగా నిలిచారు. ఇదే మన నరేంద్ర మోదీ గారి బయోగ్రఫీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజమైన జీవిత కథలు, చరిత్రలు మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.